సరూర్ నగర్ హయత్ నగర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య అధ్యక్షతన హయత్ నగర్ సర్కిల్కు సంబంధించిన డివిజన్ల కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి వివిధ శాఖల అధికారులతో వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సరూర్ నగర్ హయత్ నగర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య అధ్యక్షతన హయత్ నగర్ సర్కిల్కు సంబంధించిన డివిజన్ల కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మరియు వివిధ శాఖల అధికారులతో వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాటర్ స్టాగ్నేట్ అయిన ప్రాంతాలను వెంటనే క్లియర్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచన చేశారు. వర్షాకాలంలో డ్రైనేజీ మ్యాన్హోల్ మూతలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దని, అక్కడ అధికారులు ఏదైనా సూచికలను ఏర్పాటు చేయాలని తెలిపారు. డివిజన్ల వారీగా కొత్త వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, వెలగని వీధి లైట్ల ఫిర్యాదులను వెంటనే రిపేర్ చేయాలని అన్నారు. శానిటేషన్ సిబ్బంది పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించి ఆయా ప్రాంతాలను శానిటేషన్ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు చింతల అరుణ సురేందర్ యాదవ్, కల్లెం నవజీవన్ రెడ్డి, మొత్తు లచ్చిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రామ్కి వచ్చినాక వీళ్ళకి పని 50% తగ్గింది. రామ్కి ఉన్న ముందు వీళ్ళకి గుర్తుండే ఇప్పుడు యూజుడ్ తీసుకుపోయి హెచ్ఎండబ్ల్యూకి వచ్చినాక వాళ్ళకి ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు ఆ రోడ్డు మీద డ్రైనేజ్ పంపుతుంటే దాని పాయింట్ తీసి కనీసం కన్సల్టెంట్లకు చెప్దామని కూడా లేదు. నాకు కాదు కదా సార్, మంచిగా తెలుసు డ్రైనేజ్ అంతా పోయి మన రోడ్డు మీద. అవును మేడం, అది చేయాల్సింది సూపర్వైజర్కి. మీరు కనీసం అక్కడ కన్సల్ట్ హెచ్ఎండబ్ల్యూఎస్ ఏదో మేము చేస్తున్నాం, కానీ వీళ్ళు కనీసం గల్లీలలో పొంగేది కూడా చెప్పరు. ఒకసారి ఆమె కానీ కేఎల్ఎం కింద ఖాళీగా చూడండి ఒకసారి, స్లమ్ల కంటే అధ్వానం ఉన్నాయి. మేము వినాయక నివాసనానికి కూడా అదే మెయిన్ రోడ్ ఉంటాం. స్తంభాలు ఏమని చెప్పి ఒక 10-20 సార్లు చెప్పుకుంటాం. మేడం మీకు తెలియదు కానీ మీకు తెలుసు. సరస్వతి మంత్రుబాద్ से बड़ा जैसे सरस्वती का भी जाते हैं ना, इन्हें कमर लगा है, इन्हें पिलर्स लगा दिए. अभी भी वैसा है. ఇప్పుడు ర్యాంపులు పెట్టుకోండి, ర్యాంపుల కాడ రాళ్ళు పెట్టి ఇంత పెద్ద రాడ్స్ పెట్టుకోండి పోకుండా ఇక్కడ